భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 2వ వారంలో నియామక పరీక్షలు నిర్వహించబోతున్నారు. మరి ఈ పశుసంవర్ధక సహాయక పోస్టులు అనేవి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి దీనికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలోని పశు పోషకులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి వద్దనే పశు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న 1896 పశు సంవర్ధక సహాయక పోస్టుల నియామకాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు తొలి విడతలో 3033, రెండో విడతలో 1619 పశు సంవర్ధక సహాయకులను నియమించామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, త్వరలో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీని కూడా పూర్తి పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. నవంబర్ 1వ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, డిసెంబర్ 2వ వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కాబట్టి మరి నవంబర్ 1వ వారంలో నోటిఫికేషన్, డిసెంబర్ 2వ వారంలో మరి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినటువంటి వారు ఆర్బీకేలలో మరి పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 1896 పశు సంవర్ధక సహాయక పోస్టులను మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక భారతదేశంలో నిరుద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ సమాచారాన్ని మనం చూడవచ్చు. నిరుద్యోగ భారత్ పొరుగు దేశాల కంటే ఇక్కడే అధికం, ప్రపంచ బ్యాంక్ నివేదిక. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ నిరుద్యోగ యువతతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలను అలాగే ఉన్నాయంటూ పార్లమెంట్లో కేంద్రం చెప్పుకుంటోంది. నియామకాల వైపు దృష్టి పెట్టడం లేదు. పకోడీలు వేసుకోమనో మరొకటి అనో అనేసి నిరుత్సాహపరుస్తోంది. మరోవైపు పొరుగు దేశాలతో పోలిస్తే గత సంవత్సరంలో మన దేశంలోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. నిరుద్యోగ రేటు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో 11.3%, బంగ్లాదేశ్లో 12.9%, భూటాన్లో 14.4% ఉండగా మన దేశంలో ఏకంగా 23.22%గా ఉంది. ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనాలో 13.2%, సిరియాలో 22.1%, ఇండోనేషియాలో 13%, మలేషియాలో 11.7%, వియత్నాంలో 7.4%, దక్షిణ కొరియాలో 6.4%, సింగపూర్లో 6.1%గా నిరుద్యోగ రేటు నమోదైంది. అంతర్జాతీయ కార్మిక సంఘం విడుదల చేసిన సమాచారం ఆధారంగా ప్రపంచ బ్యాంక్ ఈ వివరాలు వెల్లడించింది. చేసేందుకు పని లేక ఉద్యోగం కోసం వెతుకుతున్న 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతను పరిగణనలోకి తీసుకుని యువతలో నిరుద్యోగ రేటును అంచనా వేస్తారు. దేశంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్య అని 15 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 36% మంది అభిప్రాయపడుతున్నారని లోక్ నీతి CSDS సర్వే తెలిపింది. కాబట్టి మరి మన పొరుగునున్న దేశాల కంటే కూడా మన భారతదేశంలో 23.22% నిరుద్యోగిత రేట్ అనేది నమోదవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాలు అయితే మారుతూనే ఉన్నాయి, కానీ నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం భర్తీ చేయడం లేదు. కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని ప్రకటనలు ప్రకటిస్తున్నారు తప్ప మరి ఇవి కార్యాచరణలోకి మాత్రం రావడం లేదు. ఇక పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్. ఎన్సీఆర్టీ కమిటీ కీలక సిఫారసులు. ప్రాచీన చరిత్ర స్థానంలో సాంప్రదాయక చరిత్ర. యుద్ధ వైఫల్యాలకు బదులు విజయాల పాఠాలు. కమిటీ చైర్మన్ సిఐ ఇసాక్ వెల్లడి. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో కీలక సిఫారసులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ కమిటీ సిద్ధమైంది. అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ను చేర్చాలని సిఫారసు చేసింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. దీంతో పాటు పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా సాంప్రదాయక చరిత్రను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసినట్లు కమిటీ చైర్మన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యుడు సిఐ ఇసాక్ వెల్లడించారు. అన్ని సబ్జెక్టుల సిలబస్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని కూడా సిఫారసు చేసింది. అయితే ఈ కమిటీ చేసిన సిఫారసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఆర్టీ అధికారులు తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ఇండియా బదులు భారత్ పేరును ఉపయోగించాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫారసు చేసినట్లు ఇన్సాక్ తెలిపారు. వివిధ యుద్ధాల్లో హిందూ పాలకులు సాధించిన విజయాలను ప్రముఖంగా పేర్కొనాలని కూడా కమిటీ ప్రతిపాదించినట్లు చెప్పారు.
ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాల గురించి ఉన్నాయి, కానీ మొఘలులు సుల్తానులపై సాధించిన విజయాల గురించి లేవు అని ఇస్సాక్ అన్నారు. ఈ కమిటీలో ఐసిహెచ్ఆర్ చైర్పర్సన్ రాఘవేంద్ర తన్వార్, జేఎన్యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా మరియు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సామాజిక శాస్త్రాన్ని బోధిస్తున్న మమతా యాదవ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఎన్సీఆర్టీ స్కూల్ పుస్తకాల పాఠ్యపుస్తకాలను సవరిస్తోంది. పాఠ్యాంశాలు, పుస్తకాలు, అభ్యాసన సామాగ్రిని ఖరారు చేయడానికి కౌన్సిల్ ఇటీవల 19 మంది సభ్యులతో నేషనల్ సిలబస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. సోమవారం ఐబీ భారతదేశ విభాగం ఇన్ఛార్జ్ బాలకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎమీ పార్కర్, గ్లోబల్ డైరెక్టర్ బిజినెస్ డెవలప్మెంట్ బనియన్లతో ప్రవీణ్ ప్రకాష్ భేటీ అయ్యారు. 10-11 తరగతుల విద్యార్థులకు ఐబీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలబస్లో మార్పులతో పేద విద్యార్థుల కోసం ఇతర వినూత్న కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు పరిశీలిస్తున్నామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ టీచర్ సహాయంతో ప్రభుత్వ బడుల్లో జర్మన్, స్పానిష్ భాషలు నేర్పించే విషయమై స్పానిష్, జర్మనీ ఎంబసీ ఉన్నతాధికారులు ఎలీనా పెరేజ్, మేనిక్ యుజీనా, మతియస్ స్తాలేలతో చర్చించామని, మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన డిజిటల్ తరగతి గదులు, విద్యా కానుక ద్వారా అందించిన ట్యాబ్లు డిజిటల్ విధానంలో అంతర్జాతీయ భాషను నేర్పించడానికి తోడ్పడతాయని అన్నారు. హాట్ మెయిల్ వ్యవస్థాపకుడితో ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థి దశ నుంచే వ్యాపార అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం విషయమై ప్రముఖ పారిశ్రామికవేత్త, హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో ప్రవీణ్ ప్రకాష్ చర్చలు జరిపారు. భాషా పాఠాలకు డిజిటల్ రూపం. ప్రభుత్వ బడుల్లో ఐఎఫ్పీల ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ బోధన. దానికోసం డిజిటల్లో పాఠ్యాంశాలను సిద్ధం చేసిన ఎస్సీఆర్టీ ఇప్పటికే సబ్జెక్ట్ పాఠాలు డిజిటల్ విధానంలో బోధన, యూట్యూబ్ డిటిహెచ్ ఛానల్లోనూ ఈ పాఠాలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధించే భాషా పాఠాలు డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు అనువుగా ఈ పాఠాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ రూపొందించింది. ఇప్పటికే సబ్జెక్ట్ పాఠ్యాంశాలను ఈ కంటెంట్లో బోధిస్తుండగా ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ డిజిటల్ పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేసింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు ఆయా భాషల పాఠ్యాంశాలను తయారు చేసింది. 10వ తరగతి మినహా మిగిలిన తరగతుల కంటెంట్ను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం సబ్జెక్ట్ పాఠాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించింది. ఇప్పటి వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠాలను ఎస్సీఆర్టీ రూపొందించింది. వచ్చే ఏడాది 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ తరగతి పాఠాలను సైతం డిజిటల్ రూపంలో సిద్ధం చేశారు. అందుబాటులోకి వీడియో కంటెంట్. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టులోని పాఠాల కంటెంట్ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖ అందించింది. వీటిని విద్యార్థులకు ఐఎఫ్పీల్లో బోధించడంతో పాటు ట్యాబ్స్లోనూ అప్లోడ్ చేశారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్ కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, 4-5 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, 6 నుంచి 9వ తరగతి వారికి ఇంగ్లీష్, తెలుగు, హిందీ సబ్జెక్టులో వీడియో పాఠాల కంటెంట్ను అందుబాటులోకి తెచ్చారు. యూట్యూబ్లోనూ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కలిగించేందుకు డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ విధానంలో ఈ విద్యా ఛానళ్ల ద్వారా టీవీల్లో కూడా ప్రసారం చేస్తోంది. 1 నుంచి 5 తరగతులకు ఒక ఛానల్ ద్వారాను, 6 నుంచి 9వ తరగతి వరకు మరో ఛానల్ ద్వారాను పాఠ్యాంశాలను టెలికాస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్లోనూ ఈ పాఠశాల ఛానల్ ద్వారా ఎప్పుడు కావాలన్నా పాఠాలు వినేందుకు అవకాశం కల్పిస్తూ అన్ని పాఠాలను అప్లోడ్ చేశారు. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ఈ పాఠశాల మొబైల్ యాప్ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్పి, ట్యాబ్, డిటిహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్ అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్ బోధన ఉండేలా వీడియోలను ఉంచారు. కాబట్టి మరి పాఠ్యాంశాలన్నీ కూడా డిజిటల్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు అందించబోతోంది. నేటి నుంచి సర్వే సన్నాహక పరీక్షలు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్రంలో 3, 6, 9 తరగతులు చదువుతున్న
7 లక్షల మంది విద్యార్థుల్లో 6,85.7% మంది తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్టేట్ అసెస్మెంట్ సర్వే పరీక్షకు హాజరవుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3న రాష్ట్రంలోని 27,406 పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో జాతీయ స్థాయి అసెస్మెంట్ సర్వే పరీక్షకు హాజరు కావడం ఇదే మొదటిసారిగా ఆయన వివరించారు. ఇక జేఎల్స్ జోబులో నుంచి విద్యార్థుల ఫీజులు. జీఈఆర్ సాధన కోసం జూనియర్ లెక్చరర్లపై ఒత్తిడి. ఒకప్పుడు పేద పిల్లలకు దాతలు ఫీజులు కట్టి చదివించేవారు. ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులకు జూనియర్ లెక్చరర్లే ఫీజులు కడుతున్నారు. అప్పట్లో దాతలు ఉదార స్వభావంతో ఫీజులు కడితే ఇప్పుడు ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక జేఎల్స్ తమ జోబుల్లోంచి తీసి ఆ ఫీజులు చెల్లిస్తున్నారు. విద్యార్థుల ఫీజులు వారి తల్లిదండ్రులు కట్టుకుంటారు కదా, జేఎల్స్కు ఏం పని అనే అనుమానం వస్తోందా? 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని జేఎల్స్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపైకి నెట్టింది. 2022-23 సంవత్సరాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులందరితో తిరిగి పరీక్షలు రాయించాలని ఆదేశించింది. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతవరకు పర్లేదు, కానీ ఒకవేళ వారు ఫీజులు కట్టలేం అంటే అవి కూడా మీరే కట్టి వారితో పరీక్షలు రాయించాలని జేఎల్స్ మేనేజ్మెంట్లకు షాక్ ఇచ్చింది. అదేంటి, విద్యార్థులు కట్టకపోతే తామేం చేయాలని ప్రశ్నించగా అదంతా మాకు సంబంధం లేదు, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తిరిగి పరీక్షలు రాయడమే ప్రభుత్వ లక్ష్యం, ఫీజులు ఎవరు కడతారనేది సంబంధం లేదు, విద్యార్థులు ఎక్కడున్నా తీసుకొచ్చి తిరిగి పాఠాలు చెప్పి పరీక్షలు రాయించండి అంటూ జిల్లాల్లో ఇంటర్ విద్యా అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అని వీడియో కాన్ఫరెన్స్లోనే చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్లు చందాలు వేసుకుని ముందు పరీక్ష ఫీజులు కడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఒత్తిడి మరీ తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. సగటున ఒక్క జేఎల్ 5,000 వరకు ఈ ఫీజుల కోసం సొంత డబ్బులు ఇస్తున్నట్టు తెలిసింది. ఇందులో ప్రభుత్వ జేఎల్స్తో పాటు కాంట్రాక్ట్ జేఎల్స్ కూడా ఉన్నారు. ఒక ప్రైవేట్ కాలేజీల్లో ఆ భారం మొత్తం యాజమాన్యాలపైనే పడింది. ఎంతమంది విద్యార్థులున్నా మొత్తం ఫీజులు మేనేజ్మెంట్లే కడుతున్నాయి. ఉదాహరణకు తిరుపతిలోని ఓ కాలేజీలో 77 మంది ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటే వారిలో 20 మంది మాత్రమే ఫీజులు కట్టి పరీక్షలు రాసేందుకు ముందుకొచ్చారు. మిగిలిన వారికి సుమారు 25,000 మేనేజ్మెంట్ కట్టాల్సి వచ్చింది. కాగా ఒక ఏడాది సబ్జెక్టులకు 590, 2 సంవత్సరాల సబ్జెక్టులకు 1,200 ఒక్కో విద్యార్థికి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. జీఆర్ కోసం ప్రభుత్వం ఈ పాటలన్నీ కూడా పడుతోంది. మరి విద్యార్థుల ఇళ్ళ చుట్టూ లెక్చరర్స్, టీచర్స్ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది జేఎల్స్ జోబుల్లోంచి విద్యార్థుల ఫీజులు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.